సార్ హరికృష్ణ గారు ఉన్నప్పుడు 6 డ్యూటీలో ఉన్నాం, ఇప్పుడు 2 ఉన్నాం సార్. ఏయ్ నువ్వే మాట్లాడు. కందకు లేని చామకెందుకు? లోపల ఉన్నవాడే కామ్గా సైలెంట్గా ఉన్నాడు. బయట ఉన్న నీకెందుకే టెన్షన్? ఇలా అనవసరమైన విషయాలకు ఆవేశపడితే హరికృష్ణ గాయత్రి కథ ఏమైందో తెలుసుగా. ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నా. నాకన్నీ తెలుసు. ఎందరు ఉండాలో ఎందరు ఉండకూడదో నాకు కరెక్ట్గా తెలుసు. పోయి పని చూసుకో. Take him to hospital. Yes, sir. సార్ పోలీసులు సాగుకొట్టి ముఖ్తార్ ఖాన్ అంబులెన్స్ లో తప్పించుకున్నాడు సార్. హాయ్. Hi. How are you? Fine. How are you, Shabana? What's the news? ఫైన్. ఇప్పుడే రావడం. మీకోసం 1 year నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు రావాలో నాకు తెలుసు, ఏ పని ఎప్పుడు చేయాలో తెలుసు. కానీ ఏ లాభం? నేను అనుకున్నది కాలేదే. కష్టపడి వెపన్స్ పంపిస్తే అవి గవర్నమెంట్కి అప్పగించేసి అప్పలమ్మలా కూర్చున్నాం. మీరు వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదని చెప్తే ముక్తార్ పోలీసులకి చిక్కాడు. అదేంట్రా అంటే తప్పించుకున్నాగా అన్నాడు. తప్పించుకోవడం గొప్ప కాదు, తప్పటడుగు వేయకపోవడమే గొప్ప. అది సరే, నువ్వేం చేస్తున్నావు?
నేను ఈ ఊళ్ళో నాకు పండితీవయ్యా ఏం చెప్పలేదే. సైలెన్స్. నువ్వు చెప్పు. నాకు నాకు మీరేం చెప్పలేదే. కాలేజీకి వెళ్ళమన్నారు, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పారు, అంతే కదా, ఇంకేం చెప్పలేదే. అదేనే నువ్వు చేయాల్సింది. ఏం చేయాలో తెలుసుకోకుండా ఎందుకు వచ్చావు? అదైనా కరెక్ట్గా చేసావా? పర్ఫెక్ట్ గా ఆ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను. అది మాత్రమే కాదు, ఆ హోల్ ఫ్యామిలీ నన్ను అభిమానిస్తున్నారు. ఇంకో సంగతి, వచ్చే ఏప్రిల్ 20వ తేదీ ఆ అమ్మాయి మ్యారేజ్, నేను పెళ్లికి వెళ్తాను. ఏమన్నా? ఆ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాను. అది కాదు, దాని గురించి ఇంకేదన్నవే. ఏమిటి? ఆ హోల్ ఫ్యామిలీ నన్ను అభిమానిస్తున్నారు. అది కాదు, ఏదో మ్యారేజ్ అన్నవే. ఏమిటి? అవునవును, మ్యారేజ్, నేను వెళ్తాను. నువ్వు వెళ్తావా? ఎప్పుడు మ్యారేజ్? ఏప్రిల్ 20. April 20th. సార్, ఆత్మహత్య చేసుకున్న శేఖర్కి ఆ టెర్రరిస్ట్కి ఎలాంటి సంబంధం లేదని నా అభిప్రాయం. ఆ ముక్తార్ తను తప్పించుకోవడానికి గాయత్రి హరికృష్ణ అడ్డుగా ఉన్నారని మహా తెలివిగా గాయత్రి తమ్ముడు ఇందులో ఇరికించి వాడు తప్పించుకున్నాడు. ఇన్ ది ప్రాసెస్ పోలీసుల్ని ఫూల్సం చేశాడు. నజరీన్ బాను నీ ఫ్రెండ్ మాత్రమే కాదు, భారతదేశమే గర్వించే సైంటిస్ట్ అబ్దుల్ వహాబ్ కూతురు. నవలోజన్, ఏప్రిల్ 20వ తేదీ అంటే రేపు సైంటిస్ట్ అబ్దుల్ వహాబ్ కూతురికి మ్యారేజ్. నీ ఫ్రెండ్కి ఈ పెళ్లి మండపంలో. మీ ఫ్రెండ్ మ్యారేజ్కి మేమే చీఫ్ గెస్ట్లం. అణ్వస్త్ర పరీక్షలకి కారకులైన సైంటిస్టులందరినీ విడివిడిగా ప్లాన్ వేసి చంపలేం. వాళ్ళందరినీ ఒకే చోట ఒకేసారి చంపడానికి సరైన సమయం, సరైన స్థలం ఈ పెళ్లి మండపం. టైం ఎప్పుడో మీరే నిర్ణయించండి. ఏమంటే ఈ పెళ్లి 3 రోజులు జరుగుతుంది. మొదటి 2 రోజులు మ్యారేజ్ ఫంక్షన్, దానికి దగ్గర బంధువులందరూ వస్తారు. అప్పుడు మనం ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు. 3వ రోజు రిసెప్షన్, దానికి అబ్దుల్ వహాబ్తో పనిచేసిన టాప్ మోస్ట్ సైంటిస్టులు అందరూ వస్తారు. పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళడం కష్టం. మన టార్గెట్ అబ్దుల్ వహాబ్ ఒక్కడే అయితే మొదటి 2 రోజులు బెటర్. మన టార్గెట్ మొత్తం సైంటిస్టులు అందరూ అయితే 3వ రోజు బెటర్. ఈ వివాహానికి ఇండియాలో ఉన్న సైంటిస్టులు అందరూ వస్తారు. ఎవరెవరు వస్తారో, ఎలా ఉంటారో, ఎక్కడ కూర్చుంటారో అని పోలీసులకి తెలియడానికి ఇది పొలిటికల్ మీటింగో సైంటిస్ట్ కాన్ఫరెన్సో కాదు. ఒక కుటుంబంలో జరగబోయే శుభకార్యం, వివాహం. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మనం కూడా పెళ్లి కూతురు చుట్టాలుగా, పెళ్లి కొడుకు చుట్టాలుగా, పనివాళ్ళుగా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవరినైనా సులభంగా మీట్ అవ్వచ్చు. యు గాట్ మై పాయింట్? దట్స్ గుడ్. ఎంత తేలిగ్గా చెప్పారు బాస్. ఇండియాలో ఉన్న గొప్ప సైంటిస్ట్ అందరూ వస్తారు. సెక్యూరిటీ టైట్ గా ఉంటుంది. చిన్న ఈగా దోమ కూడా లోపలికి వెళ్ళడానికి వీలు కాదు. మనం ఎలా వెళ్ళడం? అది సరే, మనకి ఏదో విధంగా లోపలికి వెళ్ళే అవకాశం దొరికినప్పటికీ ఈ బాంబులు, మందు సామాగ్రి, గన్స్ లోపలికి తీసుకెళ్ళమే. మనం మాత్రం వెళ్ళి ఏం చేయగలుగుతాం? ఈ పెళ్లి మండపంలో నాకు బాగా నచ్చిన ప్రదేశం అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాట్. ఈ అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాట్ కి తిన్నగా పైన పెళ్లి మండపం ఉంది. విఐపీస్ కూర్చునే 2 రోస్ ఉన్నాయి. సైంటిస్టులు ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. కానీ ఈ 2 రోస్ ని ఒకేసారి బ్లాస్ట్ చేసే లెవెల్ కి ఎక్స్ప్లోజివ్స్ ని ఒక కారులో పెట్టి 24 గంటలకు ముందుగా అండర్ గ్రౌండ్ లో స్ట్రైట్ గా దీని కింద పార్క్ చేయాలి. ఈ మండపంలో ఎందరో విఐపీస్ ఉంటారు. సేఫ్టీ కోసమని 24 గంటల ముందు నుంచే కాంపౌండ్ ఆపరేషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. లోపలికి వచ్చే ప్రతి కారు వాళ్ళు చెక్ చేస్తారు. ఆ పరిస్థితిలో వాళ్ళ కళ్ళు కప్పి ఎగ్జాక్ట్ గా ఆ మండపం కింద మన కారు ఆపడం ఎలారా? ఏడాది కిందట ఎందుకు దీన్ని పంపించింది? ఏడాది నుంచి ఎందుకు దాంతో ఫ్రెండ్షిప్ చేసింది? ఇది దాని ఫ్రెండ్ ఇంట్లో జరిగే మ్యారేజ్, ఫ్రెండ్ మ్యారేజ్. అది కారు ఎక్కడైనా ఆపుతుంది. నేను పెళ్లి కూతురు దగ్గర ఆపుతాను. అది దాని ఇష్టం. సైంటిస్టులందరూ మనకు కావాల్సిన చోట వచ్చి కూర్చున్నారనే ఇన్ఫర్మేషన్ ముందుగా నీ వీడియో మానిటర్కే వస్తుంది. నువ్వు ఆ నెక్స్ట్ మొమెంటే కార్ పార్కింగ్ లో ఉన్న కార్ బాంబర్కి ఇన్ఫార్మ్ చేయి. ఒకవేళ ఇది మిస్ అయిందంటే మిస్ అవ్వదు. మిస్ అయింది అంటే ఈ విఐపీస్ కి దగ్గరలో ఉండేది నువ్వు. సూసైడ్ బాంబ్. యూ షుడ్ బి రెడీ టు డై. అది ఫెయిల్ అయిందంటే నీ వీడియో కెమెరాలో బాంబు ఉంటుంది, ఎక్విప్మెంట్ లో బాంబు ఉంటుంది. ఇవన్నీ అన్ని ఎగ్జిట్ పాయింట్స్ లోంచి నువ్వు వాచ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ నెసెసరీ యూ షుడ్ బి రెడీ టు డై. మొత్తం ఆపరేషన్ అంతా నేను వాచ్ చేస్తూ ఉంటాను, అన్ని చోట్ల నేను ఉంటాను. ఇవన్నీ దాటి కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించారు అంటే ముక్తార్ ఖాన్, లిజన్ కేర్ఫుల్లీ. సైంటిస్టులనే కాదు, మొత్తం అందరినీ క్లోజ్ చేయి, మమ్మల్ని కూడా. Don't get tensed. అలా ఎప్పుడు జరగదు. జరిగితే యూ షుడ్ బి రెడీ టు డై.